మనందరికీ తెలుసు 22 క్యారెట్ల నగలలో బంగారం 100% ఉండదు అని. మరి ఎంత శాతం ఉంటుంది? అసలు ఈ క్యారెట్ లెక్క ఎందుకు తెలుసుకుందాం. ఒకప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా. అప్పుడు వాళ్ళు బ్రిటన్ దేశంలో పాటించే తూనికలు కొలతలను ఇండియాలో ప్రవేశపెట్టారు. క్రమంగా భారతీయులు వాటికి అలవాటు పడ్డారు. క్యారెట్ అనేది కూడా బ్రిటన్ నుంచే వచ్చింది. ప్రాచీన బ్రిటన్లో గ్రెయిన్ క్వార్ట్ అనే కాయిన్లు ఉండేవి. 4 క్వార్ట్లు ఒక గ్రెయిన్కి సమానం. అలాగే 4 గ్రెయిన్లు చేయాలంటే 1 క్యారెట్ బంగారం అవసరం. అప్పట్లో వ్యాపారులు, సంపన్నులు బ్రిటన్ రాజుకి నాణేలను ఇవ్వాల్సి వచ్చేది. అది కూడా 24 క్యారెట్ల విలువైనవి. అప్పట్లో రాజుకు ఇచ్చే నాణేలను స్వచ్ఛమైన బంగారంతో చేసేవారు. దాంతో 24 క్యారెట్లు అనేది బంగారం స్వచ్ఛతకు ప్రమాణంగా మారింది. ప్రస్తుతం గోల్డ్ కాయిన్స్ని స్వచ్ఛమైన బంగారంతో తయారు చేస్తున్నారు. అందువల్ల వీటిని 24 క్యారెట్ల గోల్డ్ కింద చెప్తారు. బంగారు నగలను 100% బంగారంతో చేస్తే అవి గట్టిగా ఉండవు. అలా నగలను తయారు చేయడం చాలా కష్టం. అందువల్ల నగల తయారీలో కొంత రాగి లేదా వెండిని కలుపుతారు. అందువల్ల వాటి స్వచ్ఛత 24 క్యారెట్లు ఉండదు. రాగి లేదా వెండిని ఎంత శాతం కలిపారు అన్న దాన్ని బట్టి వాటి క్యారెట్ విలువను చూపిస్తారు. సాధారణంగా నగలను 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 12 క్యారెట్లలో తయారు చేస్తారు. అంటే 22 క్యారెట్ల బంగారు నగలలో బంగారం 91.67% ఉంటుంది. వెండి లేదా రాగి 8.33% ఉంటుంది. అదే 18 క్యారెట్ల నగలలో బంగారం 75% ఉంటే మిగతావి 25% ఉంటాయి. అలాగే 12 క్యారెట్ల నగలలో బంగారం 50% ఉంటుంది. మిగతావి 50% ఉంటాయి.